మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం బయటపడుతుంది. ఆ రహస్యం ఏంటి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి గురించి, వాళ్ళ జాతక ఫలాల గురించి తెలుసుకుంటారు. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని తత్వాన్ని ఈ యొక్క కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా సరే మొదలు పెడతారు. అలాగే 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. వాటి మంచి చెడులను బేరేజు చేసుకుని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం చేస్తారు. అలాగే కొత్త వ్యక్తులు ప్రారంభించాలి అని తపన పడుతున్న వీళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా సరే పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటే వీరికి కలిసి వస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టుకోవడానికి కూడా మీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ యొక్క కన్యారాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని మీరు కొనసాగిస్తారు. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. 2025వ సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు చూస్తే గనక ఒక రహస్యం బయటకు వస్తుంది. అంటే చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ మీ యొక్క దగ్గర దాచి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ స్నేహితులకు సంబంధించింది కావచ్చు, మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు. మీకు ఆ రహస్యం తెలిస్తే మీరు ఆందోళన చెందే అవకాశాలు ఉన్నాయని, ఆ రహస్యాన్ని వారు మీ దగ్గర దాచి ఉంచారు. ఆ రహస్యం బయటపడుతుంది. ఇది మీకు కొంత ఆందోళన కలగజేసేటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ముందుగా వారిపైన మీరు కోపాన్ని పెంచుకుంటారు. అంటే ఎవరైతే మీ దగ్గర ఈ రహస్యాన్ని దాచి ఉంచారో
వారిపైన కోపాన్ని పెంచుకుంటారు. ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుంటారు. అలాగే తర్వాత ఆవేశాన్ని తగ్గించుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీరు కొన్ని అంశాలలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే అవకాశాన్ని పుచ్చుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యే వ్యక్తులు ఉన్నారో పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. పని ఒత్తిడి కారణంగా మీరు కొంత స్ట్రెస్కి లోనయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార కుండలి అద్దెకి ఇవ్వాలనే ఆలోచన కలిగి ఉన్న వారికి ఈరోజు కనువిప్పు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏ ఆలోచనతో వ్యాపార కుండలి అద్దెకియ అనుకుంటున్నారో దానికి సంబంధించింది మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యాపారస్తులు భాగస్వాములు వ్యాపారం చేయాలని చాలా వ్యాపారాలు భాగస్వామ్య వ్యాపారం చేయాలని అలా చాలా రోజులుగా అనుకుంటున్నారు. చక్కటి భాగస్వాములు లభించడం లేదని మీరు నిరాశతో నిస్పృహలకు లోనైనటువంటి వారి యొక్క జీవిత ప్రారంభం చక్కటి భాగస్వామి మీకు లభించబోతున్నారు అనుకోండి. ఇక పిచ్చి పార్టీ మాట్లాడుతున్న సమయంలోనే మీ యొక్క స్నేహితులతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారన్నమాట. మాటల సందర్భాలలో ఈ టాపిక్ అనేది బయటపడుతుంది. మీకు వారు చక్కటి భాగస్వామ్యాన్ని ఏర్పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో కలిసి మీరు భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం శివనామ స్మరణలు వీలైనంత సమయాన్ని కేటాయించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు 11 సార్లు మనసులో మననం చేసుకొని మీ యొక్క జీవితంలోకి ఎటువంటి సమస్యలైనా ఈరోజు పొంచి ఉన్నాయో వాటి నుండి మిమ్మల్ని కాపాడండి అని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా వేడుకోండి. ఖచ్చితంగా వారి యొక్క నుండి విముక్తి మీకు లభిస్తుంది. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. శివ దేవారాధనతో పాటుగా విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.